హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఈ దాడి పైన ప్రసాద్ గారు ఫస్ట్ రియాక్షన్ ఏమనిచ్చింది? దాడి జరిగిన తీరు చూసిన తర్వాత, అటాక్ చేసిన తర్వాత? అంటే రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులుగా ఉన్న వారికి మానవత్వం చచ్చిపోయిందని అనిపిస్తుంది. అంటే స్పాంటేనియస్ రియాక్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది అనుకోండి, ఫస్ట్ మీకు దెబ్బ తగిలింది అయితే అమ్మ మీకు దెబ్బ తగిలింది, అదేంటంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. దీనికి ఇమీడియట్ గా పొలిటికల్ పేడ మీద రాద్దాం అన్నది ఎవరికి ఉంటుంది? ఓకే, అంటే ఇమిడియట్ రియాక్షన్ వదిలేసి సోషల్ కన్సర్న్ కదా. అయ్యో దాడి జరిగింది, ఏమైంది కనీస కన్సర్న్ హ్యూమన్ జెస్చర్ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ జెస్చర్ కూడబడింది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దాంతో నాకు ట్విట్టర్లు ఇవి లేవు, కానీ ఒక మంత్రులు పాస్ చేసిన ట్విట్టర్లు ఇవన్నీ చూస్తే నాకు తెలిసి తెలుగుదేశం ట్విట్టర్లో చిన్నపిల్లలు ఒడ్డు కత్తిరించని బుద్ధి జ్ఞానం లేని సమాజంలో నడుపుతారని చెప్పచ్చు. అది చెప్తున్నాను, ఎందుకంటే మీరు తెలుగుదేశం బీట్ చూసిన వాళ్ళు ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఓ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అది ఉండేది కదా తెలుగుదేశానికి, ఉండేది. ఇప్పుడు కొరవడిందని ఒప్పుకోవట్లేదు. నాట్ ఓన్లీ దట్, ఒక హ్యూమన్ జెస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హ్యుమానిటీ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? దీంతో అసలు ఎవరికి ఉపయోగం కూడా తెలియదు. నాగబాబు ఎక్కడ ట్వీట్ చేసాడు, ఇన్స్టంటేనియస్ గా వాళ్ళు మార్చి 10 రోజుల సినిమాలో ఇంకో ట్వీట్ చేశాడు. ఇది ఎవరండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ దర్ కెపాసిటీస్? నేను అంటే వాళ్ళ కెపాసిటీస్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. దర్ జస్ట్ నథింగ్ బట్ పారాసైట్స్. ఇప్పుడు స్వయం ప్రతిపత్తితో ఎదిగిన నాయకులు ఇలా అంటే వాళ్ళ గురించి మాట్లాడుతాం, నాగబాబు కానీ ఈ లోకేష్ కానీ దర్ జస్ట్ పారాసైట్స్. ఆ నాన్న వల్ల సెక్రటరీ పదవి, ఆ నాన్న వాళ్ళ ఎమ్మెల్సీ, ఆ నాన్న వాళ్ళ మంత్రి తప్ప వాట్స్ ఇస్ ఒరిజినల్ ఐడెంటిటీ? అంట్లందరూ ఈజ్ నాట్ బీయింగ్ ప్రూవ్డ్ ఇన్ ద ప్రజాక్షేత్రంలో లోకేష్. అండ్ ఇతనైతే అప్పులు చేయడం, అప్పులు అందమని తీర్చడమే కదా. వాట్స్ ఇస్ ఒరిజినల్ ఐడెంటిటీ? కదా. వీళ్ళు మాట్లాడిన భాష, వీళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూడండి. దాంట్లో ఆ ట్వీట్స్ లో పారాడీస్, అలా అదేదో పాట ఉంది, ఆ పాటను పారాడీ కింద రాస్తూ ఆ లోకేష్ ట్వీట్లు చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది రాయి? రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు? తాడేపల్లి నుంచి వచ్చావా? నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్ లో వచ్చారు. తెలుగుదేశం పార్టీ నిన్నంటే సరే మాట్లాడారు. ప్రధాని మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మెచ్యూర్డ్ ట్వీట్ చేశారు. బట్ తెలుగుదేశం పార్టీ కరెక్ట్ చేసుకోవాలి కదా. ఈ రోజు ఉదయం కొద్దిసేపు క్రితం, గంట క్రితం కూడా సేమ్ ట్వీట్ చేస్తారు. నేను చెప్తుంది అదే, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి సెన్సిటివిటీ. నరేంద్ర మోడీ అటువంటి మాట్లాడిన ట్వీట్ కి మూసుకుని పనిచేయడం, పెద్దవాళ్ళు సెన్సిటివ్ లేక పనిచేస్తారు. నేను అందుకే ఈ జిజుకి చిన్నపిల్లలు చిచోరగా చేస్తున్న చూడండి. నాగబాబు అంటే తెలిసి ఒక మేడం పక్కకి వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? వీళ్ళే ఫేస్ చేయాలి. తెలుగుదేశం పార్టీ ఫేస్ చేయాలి, వీళ్ళకి ఫేస్ చేస్తారు. మీకు మాట చెప్పనా, అర్థమై భాషలో చెప్పాలంటే ఆ గ్రేష్మ అమ్మాయి మీ జ్ఞాపకంతో తొడగొట్టింది, దాన్ని 10 సంవత్సరాలు లీడ్ చేసి అమ్మాయి పక్క తెప్పించుకెళ్ళి ఈ మిగిలిన చిచ్చోరగలకి ఎందుకు చర్యలు మీరు గమనించారా? పర్సనల్ గా వేశారు. లోకేష్ చేశారా, ఇంకెవరు చేశారు? పర్సనల్ ఓకే, వాళ్ళ తర్వాత క్షమాపణ చెప్తారేమో. ఈ పార్టీగా అఫీషియల్ పార్టీ ప్లాట్ఫామ్ పైన పంప్ చేస్తున్నప్పుడు పార్టీపై చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ లేదా? దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. నాట్ ఓన్లీ దట్, మీకు ఇంకోటి చెప్పనా, పొత్తు ధర్మం నిర్వర్తిస్తుంది వీళ్ళ ముగ్గురికి. ఉదాహరణకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనుకున్నప్పుడు పెద్ద మనిషిగా నరేంద్ర మోడీ గారికి ఉన్న బాధ్యతలు ఇద్దరికి 10% కూడా లేదా? దిస్ షోస్ కదా. మీరు గమనించారా? అట్లీస్ట్ మీరు ఎంత ఏదన్నా చూడండి, ఎవరు నాగబాబు జనరల్ సెక్రటరీ ఉపోద్ఘాతం ఇచ్చారు కదా. ఉపోద్ఘాతం ఇచ్చిన వాడికి పార్టీ అధ్యక్షుడు ఏంటంటే కూడా తెలియదా? తెలుసుకోవాలి కదా. అంటే అంత ఇమిడియట్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏంటి అంటే ఏంటి? మీకు గమనించి జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కూడా కట్టించి ఆయింట్మెంట్ రాసుకునే దానికంటే ముందే రియాక్టెడ్ డ్రామా అని అనాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే విజయవాడ చరిత్రలో అలాంటి ర్యాలీ ఎక్కడ లేదు. ఓకే, ఈ లోకేష్ కట్టడి చేసిన 100 మీటర్స్ రన్నింగ్ రేస్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ రేస్ ఇవన్నీ చూసిన తర్వాత రియల్ ప్రజల ప్రతిస్పందన అన్నది అడుగుడుగునా కనబడుతుంది, ప్రజా ఆరోపణలు కనబడుతున్నాయి. మీకు ఎప్పుడైనా సరే చైన్ ఆఫ్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేదా ఒక ప్రజానాయకుడు ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకున్న దానికి ప్రజా ప్రతిస్పందన గమనిస్తున్నారు. గతంలో చూడండి, పెద్దలు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, లోకేష్ జనసేన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అన్ని లైటర్ వెర్షన్స్ లో కన్వే చేయబడిన ఉదంతో నుంచి వచ్చిన అనుభవాల్లో మీరు ఫీజులు కొట్టేసి గమనించాలి. ఏ తెలుగుదేశం నాయకులైనా సరే పాదయాత్రలు చాలా లైటర్ వైనరు, లైటర్ వర్షన్లో తీసుకుంటున్నారు. దిస్ కాన్సిక్వెన్సెస్ అండ్ రిపర్కేషన్స్ ఏం నిన్నదాకా ప్రాక్టీస్ చేసింది ఏంటి? పరదాల చోట్ల ఉంటాడు, పరదాల నుంచి వాడు, పరదాల నుంచి వస్తే మలయాళం సినిమా కనబడుతుంది. ఓకే ఓకే, సో అంటే ఆయన వస్తున్న విపరీతమైన రెస్పాన్స్ చూసి జరిగిన దాడిగా చెప్తారు. అదే చెప్తున్నాను, వీళ్ళు చేశారో చేయలేదు తర్వాత విషయం. హత్య చేసిందా లేదా పక్కన పెడతారు, దట్ ఈస్ సెకండ్. చేసిన వాళ్ళు
రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్ళు కదా. ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి అలా రావద్దని కోరుకుంటున్నారు కదా. ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గెలవద్దని కోరుకుంటున్నారు. ఆబ్వియస్ గా ఎవరు? ఆబ్వియస్ గా వీళ్ళే. మీకు 5 minutes స్కేప్ కోట్ అన్న దగ్గర ఇట్స్ 1, 2, 3 ఫార్ములా ఆఫ్ చేస్తే మీరు చెప్పిన క్వశ్చన్ లో అవుట్కమ్ మీరే కనబడుతున్నారు. అందులో ముఖ్యంగా లోకేష్ లాంటి పవన్ కళ్యాణ్ కడుపుమాట. మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద అయినా విజ్ఞత ప్రదర్శిస్తున్నాడు, సెన్సిటివ్ లైన్ లో ఏదో మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళిద్దరి యొక్క అగోని ఎలా ఉంచండి, సేమ్ కాంటెంపరీ గా ఉన్నా సరే మాకన్నా ఇతను వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, నేను ఇంత ఈ బబరాజమానం బతిపోతుందని మేము ఎలా ఉండకపోతున్నాం ఇలాగా, మా వాళ్ళు ఎందుకు కట్టలేదు. అంటే ఇంత ప్రజాదారణ ఉందని ఊగిపోయి పవన్ కళ్యాణ్ లాంటి కూడా నిశ్చేష్టుడే కనబడుతుంది దెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ అండ్ ఆల్. ఎందుకంటే ద లింక్ బిట్వీన్ పీపుల్ అండ్ పార్టీ అండ్ అధినాయకుడు మీకు అర్థమవుతుందా. ఈ 3 చేయి జస్టిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఇక్కడ లోకేష్ రెడ్డి చిన్నపల్లి చిచ్చోళ్ళు కంట్రోల్ చంద్రబాబు నాయుడు పార్టీ హ్యాండిల్ కూడా కొడుకు నడిపిస్తుంటే నిలబడి చూస్తున్నాడు తమాషా. కొడుకు నడిపిస్తున్న తమాషా చూసి బదులు గలవేస్తే ఇలాంటి చెత్త చంద్రబాబు ఉండదు కదా. వేరు దట్ ఇస్ అన్ ఆన్సర్. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ గారి ట్వీట్ తర్వాత వాళ్ళ పేపర్లో ఆ పచ్చలో వేసింది చూడండి, పంచాయతీ మూసుకున్నాను లేదంటే చల్లరైపోయి ట్వీట్లు ఉంటాయి. అవును, ఆ స్థాయిలో ఆ విషయం కనపడ్డాను. యాక్చువల్ నేను చెప్తున్నాను విషయం లాగానే మాట్లాడుతున్నాను. నేను పేపర్లు చదవాలి కానీ ఇందాక మీతో నేను డిస్కస్ చేస్తుంటే కూడా ద బ్యాన్ రైటమ్ పట్టాభి వెసెస్ జగన్మోహన్ రెడ్డి కూడా పట్టాడు. ఈ లోకేష్ చిన్నపిల్లల పార్కులు ఆడుకున్నాడు తీసుకొచ్చి గారిపైన దాడికి పాత ఫోటోలు కూడా తీసుకొచ్చి కలిపేసి అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే, ఆయన పైన అటాక్ జరిగితే చిన్న వార్త కన్సర్న్ శాంతి భద్రతల సమస్య అయిపోయింది. కన్సర్న్ శాంతి భద్రతలు కూడా ఎవరి కంట్రోల్ ఉంటాయి ఇప్పుడు? ఎవరి కంట్రోల్? అది బేసిక్ అవగాహన మళ్ళీ. సో ఫండమెంటల్స్ డిబేట్ ఎవరి పని చేస్తారు? అపోజిషన్ పార్టీలు బుద్ధి జ్ఞానాన్ని పేపర్ వ్యవస్థ. సో వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ డాట్స్ కనెక్ట్ అవ్వట్లా. ఏం కనెక్ట్ అవ్వవు. ఎందుకంటే ఒకదానికి పొంతం లేకుండా వాళ్ళు ఆడుతున్నారు మొదటి నుంచి లాస్ట్ దాకా అబద్ధాలు. ఈ అబద్ధాల డాట్లు మీరు ఎప్పుడు మ్యాచ్ చేయలేదు. క్రియేట్స్ డిఫరెంట్ క్లస్టర్. ఆ క్లస్టర్స్ నుంచి మీరు బయటకు రావడానికి ఒక పెద్ద మనిషికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నా సరే ఈ కాళ్ళకి ఈ దిక్కుమాల చక్రబంధాలు వేసిన చిన్నపిల్లల వల్ల పార్టీ అదగతి పడుతుంది. పాయింట్ ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడం ఇష్టం లేని వాళ్ళు, ర్యాలీ చూసి తట్టుకోలేడు ఉక్రేషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సింపథైజర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ఏ పార్టీకో సంబంధించిన వ్యక్తి రాయేశాడు అనుకోండి. సరే అది ఒక పర్సనల్ గానే తీసుకోవాలి, వాడికి ఏదో పడలేదు కోపం వచ్చింది రాయేశాడు. బట్ పార్టీగా మొత్తం పూసుకుని వీళ్ళు అనవసరంగా నష్టం చేసుకోవట్లేదు. తనకి మాన ధర్మానికి ఎప్పుడైనా ఎత్తుకెత్తుకుంటే ఏమవుతుంది? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మీరు గమనించట్లేదు. అడుస్తూ తప్పలేదా కాలు కడగలేదా? ఏం చేస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో ప్రతిసారి ముందు బురద జల్లేసుకుంటారు. భూమరంగా ఆర్కే ఎత్తి మర్చిపోతారు. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తున్నాను. ఏమీ తెలియని లోకేష్ లాంటి రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని ఒకటి. రెండోది ఏమీ లేకపోయినా ఓవర్ యాక్షన్ చేస్తూ Z+ కేటగిరీ ఇచ్చి కూడా ఇవాళ ఎలాంటి వాడికి Z+ కేటగిరీ ఇవ్వాలన్నది ప్రూవ్ చేస్తున్న ఉదంతం. కంపారిజన్స్ మీకు ప్రజలకు ప్రతి నిరంతరం ఈ ఆటలాడుకునే పిల్లలకి Z+ కేటగిరీ ఇస్తున్నారు. పౌరుషాలకు ఓన్లీ మేసాలు తిప్పుకుని విగ్గులు తయారు చేసుకుని టీవీలో కూర్చోని Y+ కేటగిరీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అండ్ వాట్ బేసిస్ ఇన్ వాట్ పర్పస్? ఇవాళ పొద్దున కూడా మీరు గమనించలేదు. వీళ్ళ కొమ్ముగేయడానికి గతంలో పోలవరం ATM కింద వాడిన ఈ ముగ్గురు పొత్తుకు కుదిరారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ ఏ ఓటప్పుడు వచ్చినాడు మళ్ళీ పొత్తుకు కుదిరారు. ఇవన్నీ ప్రజలకు ఆయన ప్రూవ్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఇది పర్సనల్ గా ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాడు. ఇవన్నీ నేను పరిచయం చేస్తుంటే నా మీద దాడి చేస్తారు అనేది ప్రూవ్ అయింది. అది వాడు ఎవడవచ్చు, మీరు ఇందాక చెప్పినట్టు పార్టీకి అతీతమైన ఉండవచ్చు లేదా పార్టీకి సంబంధించిన ఉండవచ్చు. బిఫోర్ దట్ వీళ్ళైతే నేను తీసుకుంటాను ఎత్తుకున్నది కదా. వాడు పర్సనల్ గా వాడు టీడీపీ వాళ్ళు కోరుకున్నాడు అనుకున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు సింపథైజర్ ఉన్నాం సార్. వాడేసాడు దాని అంతా. వాడు కూడా కాదు సార్. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఏజెంట్ తెచ్చుకున్నవాడు ఎవరైనా వచ్చు. ఎందుకంటే ఫ్యాక్షన్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ ఆకన్నా ముందు వీళ్ళు ప్రొయాక్టివ్నెస్ ఏంటి? అనవసరంగా వీళ్ళు పూసేసుకొని వీళ్ళు తడిపేసుకొని ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు అందరూ ఒక ఎక్స్క్యూజ్ అని ఇవ్వడానికి. అట్లీస్ట్ నువ్వు దయాన్ని ఒక కన్సర్న్ ప్రదర్శించి ఇవాళ నాకు తగిలింది కాబట్టి దెబ్బ, అయ్యో జాగ్రత్తగా ఉండాలి నాకైతే చెప్పేసి ఆ మాటని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కోర్టు ఎస్టాబ్లిష్ అనుకోండి అప్పుడు మాట్లాడాలి. బూత్ ఎలా ముందు మాట్లాడతారంటే యువర్ ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్స్ నీడ్ టు బి క్వశ్చన్ కదా. మీకు అర్థమవుతుందా? ఇది ఏది మీరు మాట్లాడినా సరే బూమరాంగ్ అయ్యే పరిస్థితులు కోరు తెచ్చుకుంటున్నాడు వాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి లోకేష్ ఆయన కంట్రోల్ లేదా అనిపిస్తుంది. మీరు ఇంకోటి గమనించండి, ఇవాళ నాగబాబు కూడా ట్వీట్ రిట్రీట్ చేసేది. బట్ వాట్ కెపాసిటీ లోకేష్ ఇస్ నాట్ రిట్రీట్.
నాట్ ఇరిటేటెడ్ కాదు, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా ట్వీట్స్ వస్తున్నాయి. అదే చెప్తున్నాను. సో హ్యాండిల్ విత్ కేర్ అన్న దగ్గర, హ్యాండిల్ విత్ చిల్డ్రన్ అన్న దగ్గర ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు. కంటిన్యూస్ చిల్డ్రన్ ఇదంతా చిన్నపిల్లగా పార్టీ చిన్నపిల్లల చేతిలో పెట్టేసి ముసలోడికి నెత్తి బడుగులు కట్టిస్తాం. మీరు నిరంతరం గమనించండి. దీంట్లో మీకు ఎందులో ఎత్తుకనే లేదు. మీకు తెలుగుదేశం బీట్ చూసిన మీ అనుభవంలో, మీ జర్నలిజం అనుభవంలో తెలుగుదేశం పార్టీని చూస్తున్న క్రమంలో ఇంత బుద్ధి తక్కువ వ్యవహారం ఎప్పుడైనా చూసాం. ఇప్పుడు ఎందుకు ఆయన మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు చనిపోయినప్పుడు వాట్సాప్ ఆఫ్ రియాక్షన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మీకు తెలుసా? ఎందుకు నల్గొండ జిల్లాలో రాజ్య నాయకులు చనిపోతే మళ్ళీ అభ్యర్థిని పెట్టలేదు తెలుగుదేశం పార్టీ. అటువంటి సాంప్రదాయం తీసుకొచ్చింది. అదవుతుందా? దిస్ ద లెగసీ ఆఫ్ పార్టీ. ఇక్కడ ఇంకోటి కోట్ చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో అటాక్ జరిగిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. మావోయిస్ట్ ఇటువంటి చర్య చేయకూడదని కూర్చున్నారు. ఇది లెగసీ అంటారు. ఈ లెగసీ నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవరు చేస్తారు? ఏరియల్ లెక్స్ చేస్తారు. లోకేష్ ఎక్కడికైతే చిన్నపిల్లడు. ఈ చిన్నపిల్లడికి రాజకీయాలు తెలియవు. ఎవరినో డామినేట్ చేయడానికి వచ్చిన రాజకీయ ప్రస్థానం అని చెప్తాను నేను. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆయన లేకుండా ఆర్గేటర్ చేస్తే ఈ సినిమా మలయాళమే. ఆ మలయాళం సినిమా కన్నా ముందు ప్రోడక్ట్ ఇది ప్రజల్లో ప్రూవ్ అయిపోతున్న తాపత్రయంలో అన్ని ఎత్తెత్తి ఎంగిలాపిల్లలు కాల్ చేస్తున్నారు. నారా లోకేష్ అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఆయన వైబ్రేషన్ పబ్లిక్ లో కాకుండా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అనుకుంటుంది. ఆ భౌగోళికాలను నమ్ముకొని చేస్తున్న యాత్ర కాబట్టి. ఎందుకంటే దేనికైనా ఒక ప్రియామం ఉంటుంది, ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉంటుంది. ఏంటి ప్రీకన్సీవ్డ్ నోషన్? ప్రజలకి ఏం చేయాలన్న దాని మీద ప్రీడిటర్మైన్డ్ మైండ్తో ఉండి ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. అది ద అవుట్కమ్ డెఫినెట్ గా దాని మీద డెవలప్ అవుతుంది. రాయలసీమ డిక్లరేషన్ దిగుదేవం లేదు. అనౌన్స్ చేశారు, అలాంటి నోట్లో పట్టుకుంటారు. ఇప్పుడు నీ డైరెక్టర్ నువ్వు ఫిక్స్ చేసుకున్నావు, నువ్వు నాయకుడు అవుతావా? ఇదే పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళే. నేను కార్యకర్తల మీద దాడి జరిగితే నువ్వు విడువ వేయలేవు, కానీ మాట్లాడి భాష ఎలా ఉంటుంది? అలాంటి ధన్యవాదాలు నేను కూడా చేస్తే నేను ఎత్తేస్తానంటాడు. సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. దీనికి కారణం ఏంటి? సెల్ఫ్ ఐడెంటిటీ సిండ్రోమ్, ఐడెంటిటీ క్రైసిస్. బట్ తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ గా ఇది హ్యూజ్ డ్యామేజ్ అంటున్నదే. ఇక్కడ ఈ జరిగిన దాడిలో ఒక సంఘీభావం ఫస్ట్ ప్రకటిస్తూ, ఒక కన్సర్న్ చూపిస్తూ, మానవతా విలువలను పరిరక్షిస్తే నీకు వచ్చి కన్సర్న్ వేరే ఉంటుంది. కానీ నువ్వు 5 కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రానికి నువ్వు రాబోయే రోజుల్లో తెలుగుదేశం అందారు. నాకు అర్థమైంది, మీకేం అర్థమైంది? ఒక పాయింట్ చెప్పాలి. తనోడు కాబట్టి ఎలశక్తి నీకు సంబంధం లేదు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దగ్గర 50% ప్రజలు ఈ పక్కన ఉన్నారు. మిగిలిన 50 ఈయన వంతులు వేసుకుని ఈడికింత తలో పిడికిడి బియ్యం ఉన్నాయి. ఈ తలో పిడికిడి బియ్యం గారు అందరూ కలిసి 50% ఉన్న వాళ్ళకి రక్షణ ఎలా కల్పిస్తారు? మీరు లాజిక్ ఆలోచించండి. మన 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నది పర్సెంటేజ్ తర్వాత క్యాల్కులేషన్. అట్ ప్రెసెంట్ టుడే 50% ప్రజలు ఎంత ఉన్నారు అంటే 50% ప్రజల మీద మీరు విముఖత ఉంది. మాకేం చేయలేదు, మా కోర్టు లేదని. ఈ విముఖతను వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎలాగ రాళ్ళతో కొట్టిస్తారా, లేదా సింపుల్ తీసుకొచ్చి కొట్టిస్తారా, లేదా బాంబులు వేస్తారా, ఏం చేస్తారు? ముఖ్యమంత్రి భాష కూడా అలాగే ఉంది కదా. ఈ వైవిధ్యం ఉందా లేదా? జనంలో ఒక ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు ఆయా వర్గాలు ఎవరైనా ఉంటే నిరసన తెలుపుతారు. నల్ల బెలూన్లు, నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు, ధర్నాలు, రాస్తారోకులు, అడ్డుకోవడాలు ఇవి ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళిపోతే ఇలాంటి బుద్ధి తక్కువ పనులు వస్తాయి. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యం బీజేపీ పైన కూడా 2019లో ఈ తరహా రాణదారు జరిగింది. ఆబ్వియస్ కన్నా లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షుడు ఉండి ప్రకాశం జిల్లాలో అనుకుంటే అటాక్ చేశారు. ఎందుకంటే అమిత్ షాకే దిక్కు అమిత్ షా కారు పైన దాడి చేశారు. అంటే ఈ భావజాలాలు, ఈ విధమైన చర్యలు, ప్రతి చర్యలు ఎవరికి తెలుగుదేశం కానీ ఐడెంటిఫై అవుతుంది. వెరీ షార్ట్. అప్పుడు కూడా పొట్టుడే ఉన్నాడు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాడు. ఆ రోజు అమిత్ షా బాధితులు, ఆ రోజు కన్నా లక్ష్మణ్ బాధితులు, ఆ రోజు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు బాధితులు, ఈవెన్ నరేంద్ర మోడీ బాధితులు. సో ఆబ్వియస్ గా యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ రైట్ యాజ్ ఫార్ యాజ్ నీకు వ్యతిరేకతను తెలియజేసే పద్ధతి రాడు రత్నం వెంజెండా పాలిటిక్స్. మేము వస్తే కట్రాయంతో పరిగెట్టిస్తాం, కొట్టి చంపేస్తాం, ఇవి కదా మాట్లాడుతున్నారు. జరిగి చూపిస్తారు కదా, ప్రూవెన్ ట్రాక్ 2019 లో జరిగింది. ఇవాళ 2024 ముందుకు కూడా ఇక్కడ భావజాలను ఎప్పటికీ మాట్లాడారు. ఎందుకు? చిన్నపిల్లల శాస్త్రం కాబట్టి. యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం పార్టీ లోకేష్ లాంటి వ్యక్తి ఉన్నాడంటే ఇదే భావజాలంతో ఉంటుంది. బిఫోర్ లోకేష్ అన్న భావజాలానికి తిలోదకాలు ఎత్తిస్తారు. బిఫోర్ లోకేష్ కాదు, యాజ్ ఆఫ్ నౌ కూడా పార్టీలో చంద్రబాబు రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, నారా లోకేష్ రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రక్రియలో ఇదొక దరిద్రం అయితే ఇంకో దరిద్రం చెప్పనా?
నరేంద్ర మోడీ తెలుగు బీజేపీ పార్టీ ఎంతో పొత్తులో ఉండి కూడా ఈయన చర్యల కన్నా డిఫరెంట్ చర్య ఆయన ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని డిఫరెంట్ చర్య కూడా అనుకుంటుంది ముఖ్యమంత్రి పైన ఒక ప్రధానమంత్రి కన్సర్న్ అండి. దట్ ఇస్ సిస్టమ్, దట్ ఇస్ ట్రెడిషన్. అంటే ఉండాలి కదా. ఇందులో బీజేపీ పార్టీ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంది. ట్రెడిషన్స్ ఫాలో అని ఎంత లైక్స్ ఈక్వలెంట్ అండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు సేమ్ ప్రస్థానంలో ఒక 6 నెలల సంవత్సరం ఇటువంటి ఒకేసారి స్టార్ట్ చేసిన పార్టీ భావజాలం వారేలా ఉన్నాయి. ఈయన ఎలా మారుతున్నాయో చూసుకోమని. అంటే టీడీపీ రియాక్ట్ అవుతున్న విధానాన్ని కూటమిలో మిగతా పార్టీలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. పర్టికులర్ బీజేపీ మెయిన్ పార్టీ. బట్ జనసేన మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే పొద్దున ట్వీట్ సాయంత్రం నాగబాబు నాయుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అది కన్ఫ్యూజన్ కాదు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వీళ్ళైనా వాళ్ళైనా మోడీ లైన్ తీసుకోవాలా, బాబు లైన్ తీసుకోవాలా, కన్ఫ్యూజన్ కనపడుతుంది. ఫస్ట్ వాళ్ళకి లైన్ లేదని విషయం ఫస్ట్ ప్రజలు గ్రహించగలిగారు. వాళ్ళకి ఒక లైన్ అంటూ వాళ్ళకాడ అంటూ ఉండదు. తర్వాత ఒక నాగబాబు నాయుడు ఏదో ట్వీట్ ఇస్తే దాన్ని పునరుద్ఘాటించడానికి కూడా దమ్ము తెలియలేదు. వీళ్ళు మళ్ళీ బేగాలు పోయి డైరీ శాస్త్రం గురించి మాట్లాడుతుంటారు. చూద్దాం చాలా ఏం జరుగుతుంది. చివరిలో నిన్న భారతి గారు జనాల్లోకి వచ్చి నిలబడి చెయ్యకపోవడం, తర్వాత ఉమెన్ చాలా మంది రోడ్డు మీద రావడం, ఇవన్నీ కూడా ఉక్రోషానికి ఎక్కువ కారణమయ్యాయి. ఆబ్వియస్గా సార్, ఇప్పుడు నేను కాక మన పోతుల మహేష్ గారు గృహప్రవేశం శాఖ మీ ఆవిడ తీసుకెళ్ళాం. అది జరగలేదు. ప్రజాస్పందనలో నేను మా ఆయనకి అన్నం వండి పెట్టాలి, లేదంటే ఆయన తెరబడిపోతాడని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆవిడ ఒక రోజు ఒక రోజు అంటున్నట్టు ఉంది, 2 రోజుల నుంచి ఆవిడ యాత్రలు ఉంటుంది. ఆవిడ ఇక్కడ కన్సర్న్ ఆవిడకు ఉంది. ఆ కన్సర్న్ కూడా తట్టుకోలేకపోతారు. ఇవాళ పాయింట్. సో ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలోకి ఒక పార్టీ నాయకుడు ముందుకెళ్తాడంటే ఫ్యామిలీ త్యాగాలి. త్యాగాలు చేసిన ఫ్యామిలీ కనబడుతుంది దగ్గర. మీ త్యాగాలు ఏమైనా ప్రశ్నించబడుతున్న ఆ కార్యకర్తల దగ్గర సమాధానం లేదు. మీకు అర్థమవుతుందా రాజకీయ? సో వచ్చేది డెఫినెట్లీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. ఆ అగాధం నుంచి బయటికి రావాలంటే ఇలాంటి చిచ్చో వ్యాపారాలు లేదు. సో మళ్ళీ రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాత్ర. అదర్గా యాత్రలో ప్రొటెక్షన్ సంబంధించిన పరిస్థితి చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని కేటగిరీ ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఆయన ప్రజల కోసం బయటకు వచ్చింది వ్యక్తి. ప్రజలు ఈ రోజు ఎలా ఉంటారు అలా ఎప్పుడు చెప్పి చూడండి. చంద్రబాబు వలయాల కింద ఏర్పడింది. ఎప్పటి నుంచి వలయాలు ఎలా ఉంటే చూడండి. మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే ప్రజానాయకుడు దాన్ని గోస్ట్ ప్రజలు ఆయన పరిరక్షించుకునే గమనించండి. చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఆయన కరెంట్ తీసి కావాలని దాడి చేయించుకున్నారు మాట. సార్ బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా సరే. ఆయన బస్సుల మీద అటు మీద వెళ్తున్నారు. నేను నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఎక్కే ఇది జ్ఞానం లేదు. నేను బాలకృష్ణ సభలో ఎట్లా అంతమంది ఎక్కి నిలబడుతున్నా సరే బాలకృష్ణ అక్కడ ప్రొయాక్టివ్గా మీరు దిగండి కూడా చెప్పట్లేదు. అంటే మనిషి అంత మనిషి ఒక దేశ ప్రధాని వచ్చి కూడా ఒక చేతాన్ని ఇచ్చినా సరే ఇది బుర్రకెక్కట్లేదు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువ చూపించుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ చేయాలన్న తాపత్రయం ఆనందంలోనే ఎక్కువ ఉన్నారు. జనాలు నాకు వస్తారు అన్నది ఎవరికైనా ప్రూవ్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు తప్ప ప్రజల పట్ల వీళ్ళకి నిజమైన కన్సర్న్ లేదు. అలాంటి ర్యాలీలో కరెంట్ తీయకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఇంటర్ప్ట్ చేసి మరి నింపేశారు. ప్రోటోకాల్ పాటించలేదు. యాత్రలో మామూలుగా ఆయన ఎత్తుకున్నప్పుడు కరెంట్ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఇసురుతూ ఉంటారు సార్. ఎవడో ర్యాలీ నుంచి ఇటు నుంచి డిసైడ్ అనుకోండి వైర్ వేసినచ్చు పవర్ పాయింట్స్ అయితే. సో కేవలం నిన్న మాత్రమే రాయేస్తారు కాబట్టి రెడీగా 1, 2, 3 కరెంట్ ఆఫీస్ రాయేస్తుంది కాదు. కొంతమందికి చెప్పలేము సార్, చెప్పిన అర్థం కాదు. కొన్ని జరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నాయో మనకి బస్సు యాత్రలు చేసాం, మనం పాదయాత్రలు చేసాం, ఒకసారి రియాక్టివ్ మోడ్ లో ప్రజలు ఉన్నారన్నది గ్రహించగలిగితే ఆయన అంటారు పరదాలు చాటునని. నిజంగా పరదాలు వీళ్ళు కలర్ కప్పుకుని ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఏంటో వీళ్ళకి తెలియదు. ప్రతిస్పందించే నాయకుడి పట్ల ఉన్న కన్సర్న్ ఎలా ఉంటుందో వీళ్ళు చూస్తున్నారు. ఇది మొత్తం జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, పబ్లిక్ మూడ్ ఎలా ఉండే అవకాశం ఉందని మీరు ప్రకాశం జిల్లాలో తిరుగుతుంది. మీకు సింపుల్ లాజిక్ చెప్తారు సార్. ఆల్రెడీ 64 లక్షల పైచలకు ముసలోళ్ళు మంటెక్కిపోయారు పెన్షన్స్ ఇచ్చారు. అరే మనం చంద్రబాబు నాయుడు తిట్టేవని మా ఆవిడకి రాడి ఇచ్చుకుంటావా అన్న మాట వచ్చింది అనుకో. వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఒక రియాక్టివ్ మోడ్ లోకి ప్రజలను తీసుకెళ్తే చైన్ ఆఫ్ రియాక్షన్స్ చాలా కాంప్లికేటెడ్. మొత్తం 65 లక్షల మంది పెన్షన్ జగన్ మీద అలాగే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎవడో వేసాడు, అల్లాడు వేసాడు, ఇది తర్వాత అది నెరేటివ్స్ మనం ఏదైనా నెరేట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ జగన్ దెబ్బ తగిలింది అన్నది ప్రజల్లోకి వెళ్తే వచ్చింది. కోడిగట్టికే 151 అదే వెనక వెన్నుపోటు అంటారు దాన్ని, వెనక నుంచి పొడిచిన పోటు. ఇది ప్రత్యక్షంగా ప్రజల సమక్షంలో రాయించుకుని కొట్టింది.
ప్రజాస్పందన ఎలా ఉంటుంది? నాకైతే 175 అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది ప్రసాద్ గారి రియాక్షన్. ఇప్పుడు బయట ఫీల్డ్ లో తిరుగుతున్నాం. ఇమీడియట్ రియాక్షన్ కోసం ప్రసాద్ గారి టైం తీసుకుని ఇక్కడ ఆయన పట్టుకుని